అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఆదోనిలో బ్యానర్ల సంస్కృతి అనేది ఒకటి కొత్తగా వచ్చింది. ఆ బ్యానర్లో ఒక పార్టీని మనోభావాలను దెబ్బతీసే పరంగా వైఎస్ఆర్సీపీ అని చెప్పి మెన్షన్ చేయడము ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము అడుగుతున్నాం. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ పైన ఎప్పుడు ఈ నోటీస్ ఇలా ఏ మున్సిపాలిటీ కానీ ఏ అధికారులు కూడా కానీ వ్యక్తిగతంగా బిల్డింగ్ ఓనర్కి ఏదో ఈ నోటీస్ ఇచ్చారు, దాన్ని ఏదో వ్యక్తిగతంగా మీరు చూసుకోవాలి. అంత చెప్తే వైఎస్ఆర్సీపీ అని చెప్పి బ్యానర్లు కట్టడం ఇది ఎంతవరకు మంచి పద్ధతి కాదని చెప్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక పెద్ద ఇమేజ్ గల పార్టీ, ఇది ఒక మంచి పార్టీ అని చెప్పి ప్రజలు కూడా గతంలో 5 ఏళ్ళు పరిపాలించారు. మళ్ళీ ఇప్పుడు కూడా మాకు కూడా దాదాపుగా గతంలో 40,000 ఓట్లు మాకు వచ్చాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబో రోజుల్లో ఇటువంటి బ్యానర్లు కట్టుకోకుండా ఒక పార్టీని మనోభావాలను దెబ్బతీసే విధంగా బ్యానర్లు కట్టకూడదని చెప్పి మేము చెప్తున్నాం. అలాగే మరి పార్సార్థ గారు ఎమ్మెల్యే గారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇమ్మీడియట్ గా ఎవరైతే ఈ బ్యానర్లు కట్టినారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆల్రెడీ అది కోర్టులో ఉంది, అది ఆల్రెడీ మున్సిపాలిటీ నోటీస్ ఇచ్చారు, ఆల్రెడీ ఎన్జిఓస్ కు నోటీస్ ఇచ్చారు, మరి బిల్డింగ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నోటీస్ ఇచ్చారు. అది వ్యక్తిగతంగా వాళ్ళు కోర్టులో చూసుకుంటారు. అంతేగాని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ అనేది పేరు పెట్టడం మంచి పద్ధతి కాదని చెప్పి చెప్తున్నా. ఇట్లా పర్సనల్ గా పోండి, అతని మీద బిల్డింగ్ ఓనర్ కూలగొడతారా అది చేస్తారో మాకు సంబంధంలే, వైఎస్ఆర్ పార్టీ సంబంధంలే. కానీ ఈ రోజు బ్యానర్ల మీద వైఎస్ఆర్సీపీ అనే పార్టీని మీరు తొలగించాలని చెప్పి నేను చెప్తున్నా. లీగల్ కూడా మేము అప్రోచ్ అవుతాం. దాని మీద వాళ్ళ మీద ఎవరైతే బ్యానర్ల మీద ఫోటోలు ఉన్నాయో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా లీగల్ గా మేము ప్రొసీడ్ అవుతామని చెప్పి నేను మా వైఎస్ఆర్ పార్టీ తరపున నేను చెప్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.